నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం అనంతరం కంటోన్మెంట్ శాసనసభ్యురాలు లాస్యనందిత మృతికి సభ సంతాపం తెలిపింది. సభ వాయిదా అనంతరం బీఎస్సీ సమావేశం జరిగింది. ఈ నెల 25న రాష్ట్ర బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. అదే రోజు ఉదయం 9 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్లో కేబినెట్ సమావేశమై బడ్జెట్ కు ఆమోదం తెలపనుంది. అయితే అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెడతారు. ఈసారి బడ్జెట్ లో విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమ రంగాలకు ప్రయారిటీ ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు స్పష్టంగా చెప్తున్నారు. ఈసారికి ఈ 4 రంగాలకే కేటాయింపులు ఎక్కువగా ఉంటాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి. రాష్ట్రానికి ఆదాయ మార్గాలు పరిమితంగా ఉన్నప్పటికీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలులో రాజీ పడే ప్రసక్తే లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 6 గ్యారంటీల అమలు, ఉద్యోగాల భర్తీకి కూడా బడ్జెట్ లో ప్రయారిటీ ఉంటుందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఆర్థిక వనరుల సమీకరణలో ఇబ్బందుల దృష్ట్యా ఈసారి మౌలిక సౌకర్యాల కల్పన, సాగునీటి ప్రాజెక్టులు, మూలధన వ్యయం తదితరాలకు ఎక్కువగా కేటాయింపులు ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. వైద్య రంగానికి బడ్జెట్ లో టాయింపులు పెంచుతారని భావిస్తున్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందే పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచారు. దానికి అనుగుణంగా కేటాయింపులను పెంచే ఛాన్స్ ఉంది. రాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం, కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాట్లపై ఫోకస్ చేసే అవకాశం ఉంది. విద్యారంగానికి రేవంత్ సర్కార్ ప్రయారిటీ ఇస్తోంది. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున టీచర్ల రిక్రూట్మెంట్ చేస్తోంది. ప్రభుత్వ పాఠశాల లేని పంచాయతీ ఉండొద్దని సీఎం రేవంత్ అంటున్నారు. సమీకృత రెసిడెన్షియల్ విద్యా సంస్థలతో పాటు సెమీ రెసిడెన్షియల్ అంగన్వాడీలను ప్రాథమిక పాఠశాలలుగా అప్గ్రేడ్ చేసే దిశగా కసరత్తును మొదలుపెట్టారు. ఐటీఐలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చే ప్రాసెస్ మొదలైంది. ఈ నేపథ్యంలోనే విద్యారంగ వికాసానికి కేటాయింపులు పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలోని రైతులకు చేరువయ్యే ప్రయత్నంలో కాంగ్రెస్ సర్కార్ ఉంది. అందుకే రైతులను రుణ విముక్తులను చేసేందుకు ప్రభుత్వం రుణమాఫీని అమలు చేస్తోంది. దీనికి సంబంధించిన తొలి దశను జూలై 18న లాంఛనంగా సీఎం ప్రారంభించారు. ఇప్పటికే 1 లక్ష రూపాయల వరకు రుణం ఉన్న రైతులకు 6,098 కోట్ల రూపాయలను విడుదల చేశారు. ఈ నెలాఖరకు 1.5 లక్షల వరకు రుణాలను మాఫీ చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. 15 ఆగస్టు నాటికి మొత్తం 60 లక్షల రైతు కుటుంబాలకు అప్పుల భారం లేకుండా చేస్తామని సీఎం రేవంత్ అంటున్నారు. మరి ఈ మేరకు ఈసారి బడ్జెట్ లో భారీ కేటాయింపులు ఉంటాయని అంచనా వేస్తున్నారు కూడా. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలుకు నోచుకోలేకపోయినా ఫసల్ బీమా యోజన, జల్ జీవన్ మిషన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన లాంటి కొన్ని పథకాల కింద కేంద్రం నుంచి వచ్చే నిధులను సైతం వినియోగించుకోవాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. రాష్ట్ర బడ్జెట్ లో ఈ పథకాల అమలుపై ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ ఏడాది మొదట్లో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో ఎస్సీలకు 21,874 కోట్లు, ఎస్టీలకు 13,013 కోట్లు, బీసీలకు 8,000 కోట్లు, మైనారిటీలకు 2,262 కోట్లు కేటాయించారు. ఈసారి కూడా అదే ఒరవడిని కొనసాగించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అవసరమైన నిధులను కేటాయించనున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లోని నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతలతో పాటు కల్వకుర్తి, భీమా, కోయిల్ సాగర్, డిండి, ఎస్ఏఎల్బీసీ తదితర ప్రాజెక్టులకు కేటాయింపులు జరిగే ఛాన్స్ ఉంది. భారీ ఖర్చుతో కూడిన ఇరిగేషన్ ప్రాజెక్టుల జోలికి ఈసారి తెలంగాణ ప్రభుత్వం వెళ్లే అవకాశం లేదని పలువురు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చూడాలి మరి ఈ అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో.